హాయ్ గైస్, మోగ్లీ మూవీ రివ్యూ అనమాట. సారీ గైస్, రివ్యూ కొద్దిగా లేట్ అయింది. ఇక మూవీ విషయానికి వచ్చేస్తే నాకైతే వన్ టైం వాచ్ అని అయితే అనిపించింది అనమాట. కొద్దిగా డిసప్పాయింట్ అయిననే చెప్పొచ్చు. మాక్సిమం మూవీలో ఏంటంటే నాకు బాగా నచ్చింది, మూవీలో ఫస్ట్ హాఫ్ లో లవ్ ట్రాక్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అది కొద్దిగా బెటర్ ఫీల్ అయితే అనిపించింది. ఇంటర్వెల్ ఏదైతే ఉందో అది ఇంకా చాలా బాగా అనిపించింది అనమాట. సెకండ్ హాఫ్ లో పోలీస్ స్టేషన్ సీన్స్ ఏదైతే ఉన్నాయో వేరే లెవెల్ ఎపిక్ అని చెప్పొచ్చు. మూవీకి అదొక పెద్ద ప్లస్ అని కూడా చెప్పొచ్చు అనమాట. ఇక దాంతో పాటు వైవ హర్ష గారు అండ్ రోషన్ గారు బాండ్, వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ బాండ్ వేరే లెవెల్ గా అనిపించింది. ఇన్ ఫ్యాక్ట్ అసలు హర్ష గారికి ఎక్కువ ఎలివేషన్ షాట్స్ బడ్డైతే అయితే అనిపించింది అనమాట. ఇంకా రోషన్ గారి కన్నా నాకు బాగా నచ్చింది ఏంటంటే పోలీస్ స్టేషన్ లో వీళ్ళిద్దరి ఆ షార్ట్స్ ఏదైతే ఉన్నాయో అవి వేరే లెవెల్ గా అనిపించాయి అనమాట. సో ఓవరాల్ గా అయితే మూవీ గురించి చెప్పాలి అంటే నాకు వన్ టైం వాచ్ అని అయితే అనిపించింది అనమాట. ఇక మూవీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మూవీ ప్లాట్ ఏంటి అంటే, సో మన హీరో వచ్చేసి చిన్నప్పుడే తన ఫ్యామిలీ అనేది ఎవరు తెలియదు, ఒంటరిగా ఫారెస్ట్ లలో పెరుగుతూ ఉంటాడు అనమాట. సో తన కల్లా ఉన్నది ఏంటి అంటే వాళ్ళ ఫాదర్ యొక్క పోలీస్ యూనిఫామ్ డ్రెస్. సో తను కూడా పోలీస్ అవ్వాలనే డ్రీమ్ తో ఉంటూ ఉంటాడు. తను ఉండే ఫారెస్ట్ లో ఏంటంటే, సో అక్కడక్కడ సినిమా షూటింగ్స్ జరుగుతూ ఉంటాయి. సో తను ఏంటంటే ఒక స్టంట్ మ్యాన్ లాగా పనిచేస్తూ పోలీస్ అవ్వాలనే డ్రీమ్ తో ఉంటాడు. అప్పుడు హీరోయిన్ ఎంట్రీ ఉంటది అనమాట, జూనియర్ ఆర్టిస్ట్ గా. సో ఇక్కడ ఏంటి అంటే ట్విస్ట్, మన హీరోయిన్ కి అయితే డెఫ్ అండ్ డమ్ అయితే ఉంటది అనమాట. సో అక్కడి నుంచి వీళ్ళిద్దరు లవ్ స్టోరీ ఎలా సాగింది అండ్ బండి సరోజ్ గారు ఏంటి, వీళ్ళిద్దరికి మధ్య ప్రాబ్లం ఏంటి అనేది మూవీ ప్లాట్ అనమాట. సో బండి సరోజ్ గారు యాక్టింగ్ ఏదైతే ఉందో చింపేశారని చెప్పొచ్చు. అండ్ నాకు కొన్ని ఐడియాస్ కూడా చాలా బాగా అనిపించాయి. ఆ మెయిన్ అయితే ఆ కార్డు మీద స్టిక్కర్స్ అతికించడం అయితే వేరే లెవెల్ హైలైట్ గా అయితే అనిపించింది అనమాట. సో ఓవరాల్ గా అయితే ఒక వన్ టైం వాచ్ అని అయితే చెప్పొచ్చు మూవీ. ఇక మూవీలో ఫస్ట్ హాఫ్ విషయానికి వచ్చేస్తే వీళ్ళ లవ్ స్టోరీ ఎప్పుడైతే సాగిందో అది కొద్దిగా అప్పుడు బెటర్ ఫీల్ అయితే అనిపించింది. ఇంటర్వెల్ ఏదైతే ఉందో అక్కడ నుంచి ఇంకా వేరే లెవెల్ అని చెప్పొచ్చు. ఇక సెకండ్ హాఫ్ లో నాకు కొద్దిగా లాగ్ ఫీల్ అయితే వచ్చింది. ఎప్పుడైతే పోలీస్ స్టేషన్ లో ఆ సీన్ అయిపోయిన తర్వాత అక్కడ నుంచి ఒక హైప్ లో ఉంటది అనుకున్నా, కానీ అక్కడి నుంచి మూవీ డల్ ఫీలింగ్ వచ్చింది. ఇక క్లైమాక్స్ ఏదైతే ఉందో హీరోకి విలన్ కి మధ్య ఆ బ్యాటిల్ వార్ గట్టిగా ఉంటదని ఎక్స్పెక్ట్ చేస్తే చాలా సింపుల్ లో అయితే ఫినిష్ చేయడం వల్ల అదొక డిసప్పాయింట్నెస్ ఫీలింగ్ లాగా అయితే అనిపించింది అనమాట. ఇక సాంగ్స్ బీజిఎమ్స్ విషయానికి వచ్చేస్తే ఓకేగా అన్నట్టు అయితే ఉన్నాయి అనమాట. ఇక మూవీలో ప్లసెస్ విషయానికి వచ్చేస్తే యాక్టింగ్ వైజ్ హీరోయిన్ అండ్ హీరో అండ్ హర్ష గారు అండ్ దాంతో పాటు బండి సరోజ్ గారు యాక్టింగ్ ఏదైతే ఉందో మొత్తం చింపి పడేశారని చెప్పొచ్చు అందరూ. ఇక ఫస్ట్ హాఫ్ లో వాళ్ళ లవ్ ట్రాక్ సీన్స్ ఏదైతే ఉన్నాయో అది కొద్దిగా బెటర్ ఫీల్ అనిపించింది. ఇంటర్వెల్ వేరే లెవెల్ గా అయితే అనిపించింది అనమాట. పోలీస్ స్టేషన్ లో ఉన్న షార్ట్స్ ఏదైతే ఉందో అండ్ సినిమాటోగ్రఫీ వేరే లెవెల్ గా ఫారెస్ట్ లో తీశారు కాబట్టి ఆ వాల్యూస్ ఏదైతే ఉందో చాలా బాగుంది అనమాట. ఇక మైనస్ల విషయానికి వచ్చేస్తే సెకండ్ హాఫ్ చాలా లాగా అనిపించింది. ఎందుకంటే ఆ పోలీస్ స్టేషన్ తర్వాత నుంచి ఇంకా మూవీ వేరే లెవెల్ లో అనుకుంటే అక్కడి నుంచి డిసప్పాయింట్ అవటం అండ్ దాంతో పాటు ఎక్కడో బాగా స్టార్టింగ్ నుంచి ఒక లాగ్ ఫీల్ అనేది స్టార్ట్ అయింది. దాంతో పాటు ఏంటంటే మనకి ఆ క్లైమాక్స్ అనేది చాలా సింపుల్ లో మిగించడం వల్ల ఇంకా డిసప్పాయింట్ ఫీల్ అయితే తీసుకొచ్చింది అనమాట. ఇదే అనమాట ఓవరాల్ గా అయితే నేను దీనికి రేటింగ్ వచ్చేసి 5 కి అయితే 2.5 అయితే ఇస్తున్నాను గైస్.